ఆర్సీబీ ఫ్యాన్స్ విరాట్ కోహ్లీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ 18 ఇయర్స్ కల నెరవేరింది. జూన్ 3 ఫస్ట్ టైం ఆర్సీబీ ఐపీఎల్ ట్రోఫీ అందుకుంది. అందులోనూ విరాట్ కోహ్లీ చేతిలో ఐపీఎల్ ట్రోఫీ చూసి ఆర్సీబీ ఫ్యాన్స్, విరాట్ కోహ్లీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఆ రోజంతా సంబరాల్లో నిండిపోయారు. నైట్ సంబరాలు, ఎర్లీ మార్నింగ్ ఆర్ ఆఫ్టర్నూన్ ఒక విషాదకరమైన వార్త. 11 మంది ఆర్సీబీఆర్ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ దుర్మరణం. విజయోత్సవ సభకి అసలు ఎంతమంది జనాలు వచ్చారు, అసలు ఎందుకు తొక్కిసలాట జరిగిందో అని ఆలోచించే లోపే, దాని గురించి తెలుసుకునే లోపే 11 మంది చనిపోయారనే దుర్వార్త అసలు ఎంతమందిని కుదిపేసిందంటే ఆ టైంలో అసలు నాకు అర్థం కాలేదు. అసలు నిన్న నైటే కదా అసలు ఏం చూసాం, ఇప్పుడు ఏం చూస్తున్నాము. కొంతమంది అయితే బహిర్గంగా చాలా పోస్టులు పెట్టారు. ఆర్సీబీ గెలిచింది అన్న ఆనందం కంటే ఈ విషాద వార్త విన్న తర్వాత గెలిచి మనకి ఎంత బాధ మిగిల్చిందా అని పోస్టులు చూసిన తర్వాత ఏంట్రా ఇది అనిపించింది. సరే, మనం ఎప్పుడు ఊహించింది ఎప్పుడు జరగదు కదా, ఊహాతీతం కూడా జరుగుతూ ఉంటాయి. అన్ఎక్స్పెక్టెడ్ అనుకున్నాం. ఇంతలోనే ఒక చెత్త వార్త, ఫేక్ వార్త, ఫాల్స్ వార్త, అదే ఆర్సీబీ ఫర్ సేల్. కొన్ని న్యూస్ ఛానల్స్ దీనిని ఘోరంగా ప్రచారం చేస్తున్నాయి, స్ప్రెడ్ చేస్తున్నాయి. పెద్ద ఛానల్స్ని చూసి చిన్న ఛానల్స్. అసలు ఏం జరిగింది మనకు తెలుసు. ఆర్సీబీ ఓనర్స్ డియాజియో వాళ్ళు ఒక మద్యం వ్యాపారులు. అంటే వాళ్ళ వ్యాపారంలో మద్యం అనేది ఒక పార్ట్ అన్నమాట. సో రీసెంట్గా, అంటే ఇది అఫీషియల్గా బయటకు వచ్చిందో లేదో తెలీదు, బీసీసీఐ ఒకటి అనౌన్స్ చేసిందని చెప్పి మనకు న్యూస్ వచ్చింది. అదే ఎవరైతే మెయిన్గా క్రికెటర్స్ మద్యానికి, లిక్కర్కి బ్రాండ్ అంబాసిడర్స్గా ఉండకూడదు, వాటిని ప్రమోట్ చేయకూడదు అని. సో ఆర్సీబీ ఓనరే మెయిన్ లిక్కర్ ఓనర్ కాబట్టి, సో అతను అర్హుడు కాదు ఆర్సీబీకి ఓనర్గా ఉండడానికి అని ఒక ఫేక్ వార్త ఎక్కడో యుఎస్లో ఒక ప్రముఖమైన మీడియా సంస్థ వాళ్ళ న్యూస్లో ప్రచారం చేసింది. అది చూసి మన ఇండియాలోని ఒక ఏమంటారు, యాక్చువల్ మెయిన్ ఛానల్ అనాలి, ఛానల్ పేరు చెప్పాను, ఆ ఛానల్ వాళ్ళు ఇక్కడ దానిని స్ప్రెడ్ చేస్తున్నారు. ఆర్సీబీ ఫర్ సేల్. దీని తర్వాత విరాట్ కోహ్లీ ఏ టీంకి ఆడతాడు, ఆర్సీబీకి ఆడతాడా, వేరే టీంకి ఆడతారా, అది కూడా వాళ్ళే చెప్పేస్తున్నారు. అసలు నాకు అర్థం కాదు. ఒక క్లారిటీ లేదు, ఒక అఫీషియల్గా నోట్ లేదు. మీకు ఎందుకు దోలా అంటే వ్యూస్ రావాలి. ఆల్రెడీ ఆర్సీబీ ఫ్యాన్స్ మిక్స్డ్ ఎమోషన్లో ఉన్నారు. గెలిచిన తర్వాత మనలాంటి హార్డ్ కోర్ ఫ్యాన్స్ని కొంతమందిని ఆర్సీబీ కోల్పోయింది. అంటే మనమే కోల్పోయినట్టు లెక్క, మన తోటి ఫ్యాన్స్ని కోల్పోయాము. ఆర్సీబీ చెప్పాలంటే కొంచెం దుఃఖంలో ఉందని చెప్పాలి. ఇలాంటి సమయంలో మీకు సమయం దొరికింది కదా, కొన్ని వ్యూస్ తెచ్చేసుకుందాము, మనం పాపులర్ అయిపోతాము అని చెప్పి ఇలాంటి న్యూస్ని స్ప్రెడ్ చేయడం కరెక్ట్ కాదు. ఫ్యాన్స్, నేను మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఇలాంటి ఫేక్ న్యూస్ నమ్మొద్దు. అఫీషియల్గా డియాజియో బయటకు వచ్చి ఇది కామన్, సర్వసాధారణం. ఏంటంటే కొనడం అమ్మడం అనేది సర్వసాధారణం. దిస్ ఈజ్ ఎ బిజినెస్. ఆట పక్కన పెడితే వాళ్ళకి ఇదే బిజినెస్. సో విజయ్ మాల్యా గారు అమ్మేశారు. మా గారన్నందుకు చాలా మంది తిడతారేమో. సో విజయ్ మాల్యా అమ్మేశాడు. ఆ తర్వాత డియాజియో కొనుక్కుంది. డియాజియో అమ్మేస్తారు, ఇంకోళ్ళు కొనుక్కుంటారు. సిచ్యువేషన్ బట్టి మారుతుంటాయి. బట్ వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేయకముందే నీకు దూల ఎక్కువై అఫీషియల్ నోట్ లేకుండానే ఇలా స్ప్రెడ్ చేయడం కరెక్ట్ కాదు. సో ఇట్స్ ఎ ఫేక్ రియల్ ఫేక్ న్యూస్. సో ఇది నమ్మొద్దు. సో అందుకే మీ ముందుకి ఎవరైతే ఈ న్యూస్ని చూసి అరే నిజమేనేమో అనుకుంటున్న వాళ్ళందరికీ ఈ వీడియో. ఆర్సీబీ ఇట్స్ ఎ బ్రాండ్, దాన్ని ఎవరు కొనలేరు, బ్రాండ్ని కొనలేరు. కానీ అమ్మే సిచ్యువేషన్ వస్తే అమ్మక తప్పదు. అది రియల్ నోట్ వచ్చిన తర్వాత సో చూద్దాము. విరాట్ కోహ్లీ ఆర్సీబీకి ఆడతాడా, లేదంటే ఆర్సీబీని అమ్మేసిన తర్వాత వేరే టీంకి ఆడతాడా అనేది మీరే డిసైడ్ చేస్తున్నారు. అసలు ఆలోచన విరాట్ కోహ్లీకి వచ్చిందో లేదో తెలియదు, కానీ న్యూస్ ఛానల్స్కి లేదంటే దీన్ని స్ప్రెడ్ చేస్తున్న వ్యక్తులకి అప్పుడే వాళ్ళ కళలో కనపడిందో లేదో తెలియదు, కానీ వాళ్ళకి ఊహకి అందని న్యూస్ని అయితే స్ప్రెడ్ చేస్తున్నారు. సో దిస్ ఈజ్ ఎ ఫేక్ రియల్ ఫేక్ న్యూస్. దీన్ని నమ్మొద్దు. సో ఇలాంటివి మీరు ప్రచారం చేయొద్దు, ప్రచారం చేయరు అనుకుంటూ. సో జై హింద్, శ్రీని సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.